జాతీయ స్థాయిలో సైతం మధ్యవర్తిత్వం ద్వారా సమస్యల పరిష్కారానికి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రాధాన్యతనిస్తుందని సోమవారం దామోదర సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి సూర్యప్రకాష్ రావు అన్నారు. ఇక్కడి డిఎస్ఎన్ఎల్ యు సెమినార్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన జాతీయ మీడియేషన్ కాంపిటీషన్ 3 రోజుల కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో ఆర్బిట్రేషన్ పట్ల అవగాహన కలిగి విద్యార్థులు ఎంతో నైపుణ్యం సంపాదించుకునే వీలుందని అభిప్రాయపడ్డారు. ఈ విధానాన్ని అత్యున్నత న్యాయస్థానాలు సైతం సమర్థిస్తున్నాయని గుర్తు చేశారు. దామోదర్ సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ పోటీలను దివంగత అడ్వకేట్, ఉమ్మడి విశాఖ బార్ అసోసియేషన్ చైర్మన్, మాజీ మేయర్ డివి సుబ్బారావు పేరుతో నిర్వహించే ఎన్ఎంసి పోటీలకు జాతీయ స్థాయిలో 24 ప్రసిద్ధి చెందిన నేషనల్ లా యూనివర్సిటీల నుంచి న్యాయ విద్యార్థులు పాల్గొంటున్నారని, మరో 24 మంది న్యాయవాదులు జడ్జీలుగా వ్యవహరిస్తారని ఉపకులపతి అన్నారు. Universities representatives came as judges as well as participants for these 3 days, 20th, 21st and 22nd. We have this particular grand event in our university, and our student friends organized it in a systematic way. Let us have an understanding of continuing this particular program without having any hindrances, and actually it is with great honor and immense pleasure that I extend a warm welcome to you all to our DSNLU for the inaugural D.V. Subbarao National Mediation Competition. As the renowned mediator and scholar William Guri once said, the greatest weapon against stress is our ability to choose one thought over another. This competition embodies the spirit of choice and resolution. First, Sri D.V. Subbarao National Mediation Competition 2024. Actually, nowadays, the importance of mediation was increased, and a separate enactment was also brought to encourage mediation, and the Supreme Court also started a program, training program on mediation. Recently, Justice I.V. Chandrachud, Chief Justice of India, inaugurated that program, and now it is open for judicial officers and the quarters breaks shall be announced post-lunch tomorrow, and the semis break shall be announced post-lunch on the 22nd. The preliminary rounds, the CIs and matchups will be released 1 hour prior to the rounds simultaneously, and there are 3 sets of confidential information. I believe all of this has been informed to you via email earlier. Participants are required to submit their mobile devices once the CIs are released in the respective halls where the CI release is going to take place. The negotiation plans must be submitted in your assigned mediation rooms to the timekeepers or the court officers. The preliminary rounds 1 and 2 shall run for 60 minutes, and this is inclusive of the caucus. It is mandatory to take a caucus, and దీనికి ఆల్మోస్ట్ ఒక 24 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థులు పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. అలాగే ఒక 24 నుంచి 30 మంది జడ్జెస్గా ఉండటానికి న్యాయవాదులు,
ఫైనల్కి ఏమో జడ్జెస్ని కూడా ఇన్వైట్ చేసాం. వాళ్ళందరూ కూడా ఈ కాంపిటీషన్స్ని వాళ్ళ జడ్జెస్గా ఉండి ఎవరు ప్రతిభ కనపరిచారనేది నిర్ణయిస్తారు. ఇలా ప్రథమ బహుమతి వచ్చిన వాళ్ళకి కూడా మేము క్యాష్ బహుమతి అలాగే కొన్ని చేసాము, షీల్డ్ ఇచ్చాం. పైగా మొదటిసారి అడ్వకేట్ డివి సుబ్బారావు గారి పేరు మీదుగా ఈ కాంపిటీషన్ని నిర్వర్తిస్తున్నాం. ఆయన విశాఖపట్నంలో చాలా ప్రముఖ న్యాయవాది, బార్ కౌన్సిల్ చైర్మన్, మొక్కసిల్ కోర్టు నుంచి బార్ కౌన్సిల్ చైర్పర్సన్గా ఎదిగిన వ్యక్తి. వాళ్ళ అబ్బాయి మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజు గారు కూడా ఈ కాంపిటీషన్కి ఆయన ₹1,00,000 వరకు సపోర్ట్ చేయడం జరిగింది. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ పిలిచారు సార్, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి ఆయన వస్తారు. సో అది కూడా ఆనందంగా ఉంది. డివి సుబ్బారావు గారి పేరు మీదుగా ఈ మొదటి మీడియేషన్ కాంపిటీషన్ని జాతీయ స్థాయిలో విశాఖపట్నంలో డిఎస్ఎన్ఎల్లో నిర్వర్తించడం చాలా ఆనందంగా ఉంది. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు మీడియేషన్ కాంపిటీషను ఆల్ ఇండియా లెవెల్లో 3 రోజులు ఆర్గనైజ్ చేస్తున్నాం, 20, 21, 22. ఈ మీడియేషన్ అనేది ఇటీవల కాలంలో కోర్టులు, సుప్రీంకోర్టు, హైకోర్టు, మిగిలిన జిల్లా కోర్టులు అన్నీ కూడా మీడియేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆర్బిట్రేషను, మీడియేషను, కన్సిలియేషన్లో మళ్ళీ మీడియేషన్కి మధ్యవర్తిత్వం ఉండి దాన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికి ఇది ఒక భాగంగా భావిస్తున్నారు. జాతీయ స్థాయిలో కూడా ఈ మీడియేషన్ ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి అనేదానికి సుప్రీంకోర్టు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఈ సందర్భంగా జాతీయ విశ్వవిద్యాలయాల్లో